సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనలో ఫొటోస్ తీయటం అంటే చాలా మందికి ఇష్టమే, కానీ దాన్నే ప్రొఫెషన్గా ఎంచుకొని ఇటు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, అటు ట్రైబల్ ఫోటోగ్రఫీ, మైక్రో ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అన్నిటినీ తన కెమెరాలో చక్కగా బంధించి 90+ ఇంటర్నేషనల్ అవార్డ్స్, 80+ నేషనల్ అవార్డ్స్, ఇంకా స్టేట్ లెవెల్ అవార్డ్స్ అంటే చెప్పనవసరమే లేదు, లెక్కకు మించే ఉంటాయి. సో అలాగే ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో డాక్టరేట్ వరకు రీచ్ అయిన డాక్టర్ పివిఎస్ నాగరాజ్ గారు మనతో ఉన్నారు. అసలు ఆయన ఫోటోగ్రఫీ జర్నీ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా కంటిన్యూ అవుతుంది, ఇంకా ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఆయన జర్నీ ఎలా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో సార్, మీరు ఫోటోగ్రఫీలో డాక్టరేట్ వరకు వెళ్ళారని విన్నాము. అవును. అసలు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్, ఎలా స్టార్ట్ అయింది? నేను ఎడ్యుకేషన్ 10th వరకే చదివానమ్మా. నేను ఎలిమెంటరీ స్కూల్ 5వ తరగతి వరకు ముత్తాయిపాలెం ఎలిమెంటరీ స్కూల్లో, 6th నుంచి 10th వరకు బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో చదివాను. 10th వరకే చదివాను. ఇంట్లో కుటుంబ పరిస్థితుల వల్ల ఇంకా చదవకుండా ఆపేసి వ్యవసాయం మొదలు. మా ఫాదరు కలుగెత్త కార్మికులు, మేము మొత్తం 3 అన్నదమ్ములను, నేను పెద్దవాడిని, ఇంకా మా తమ్ముడు 2 ఉన్నారు. ఇట్లా అలవాటు అయిపోయి ఇక ఒక 2010 నుంచి ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతుంది జరిగింది. సో ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్, మీ ఈ ఫోటోగ్రఫీ జర్నీ? ఇది అనుకోకుండా వచ్చాను ఈ ఫీల్డ్లోకి. ఒకరోజు మా గురువు గారు ఈ ఏజీ కాలేజ్ ఎదురు ఎస్ఎస్ స్టూడియో నాగేశ్వరరావు గారని, అతని దగ్గరికి ఎక్కువ వెళ్ళి కూర్చుంటా ఉంటాను స్టూడియోలో. ఒకరోజు సడన్గా ప్రోగ్రామ్ ఉంది, పాండురంగపురంలో ప్రోగ్రామ్ ఉంది, వెళ్దాం రమ్మని చెప్పాను. సరే అని చెప్పి తోడెళ్ళాను. తను నా చేతి కెమెరా ఇచ్చి, మీరు ఫోటోలు తీయండి, నేను వీడియో తీసుకుంటానంటే, నాకు కుదరదు కదా సార్ అంటే, మీరు తీయండి నేను ఉన్నాను కదా అని చెబితే, అలాగే ఆ రోజు నుంచి వరుసనే 3 రోజులు 4 రోజులు పెళ్ళిళ్ళు తనతో పాటే తీయటం జరిగింది. తర్వాత మరుసటి రోజు ఒక పేపర్లో వేటపాలెం రూట్ సెట్ వాళ్ళు ఫోటోగ్రఫీ ట్రైనింగ్ ఇస్తారని చెప్పేసి వాళ్ళు యాడ్ ఇవ్వటం జరిగింది. అది చూసి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాను. 21 రోజు వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఫోటోగ్రఫీ అంటే ఏంటో తెలియకుండానే స్టార్టింగ్ 3 ఈవెంట్స్ కంటిన్యూగా స్టార్ట్ చేశాను. ఓకే. మీరు 2010లో ఇక ఈ ఫోటోగ్రఫీలోకి ఎంటర్ అయ్యానని చెప్పారు. అవును. అంతకు ముందు ఏం చేసేవాళ్ళు సార్? అంతకుముందు వ్యవసాయం చేసేవాళ్ళు. సో మరి డిఫరెంట్ ఫీల్డ్, అంటే వ్యవసాయానికి ఇటు ఫోటోగ్రఫీకి ఎలాంటి సంబంధం లేదు. సో మరి ఈ జర్నీ స్టార్ట్ అయినప్పుడు మీకు స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా, ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొన్నారా? ఆ ఇబ్బందులు అనేవి వచ్చినాయి. ఎలాంటివి సార్? అది ఆ ప్రోగ్రామ్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ముత్తాయిపాలెం అనే తల్లికి ఒక పల్లెటూరు. ముత్తాయిపాలెంలో అతను బాగా తీస్తాడు ఆ ఫోటోలు తీయడేమో, అతనికి ప్రోగ్రామ్ ఇస్తే చెడిపోతుందేమో అన్న ఫీలింగ్ తోటి కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదు, కొంతమంది ధైర్యం చేసి ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ప్రోగ్రామ్స్ బాగా వచ్చాయి. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చెప్పితే వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ప్రోగ్రామ్స్ మనకి రావటం జరిగేది. అక్కడ నుంచి ముత్తాయిపాలెం నాగరాజు అంటే కొంచెం నేమ్, ఫొటోస్ బాగా తీస్తాడు, వెడ్డింగ్ ఫొటోస్ నాగరాజు తోటి దించుకోవాలని చెప్పేసి వాళ్ళు. ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇటు వైల్డ్ లైఫ్కి లేదా ట్రైబల్ లైఫ్కి ఎలా షిఫ్ట్ అయింది సార్? అది అనుకోకుండా ఒకరోజు పేపర్లో ఒక అవార్డు తీసుకుంటూ ఒక వ్యక్తిది చూశాను. వాళ్ళు తీసుకుంటే మనం ఎందుకు తీసుకోకూడదు, మనం కూడా కష్టపడితే మనకే వచ్చింది కదా అని చెప్పి ఎలా అని చెప్పేసి కొంతమందిని అడిగాను. అడిగితే ఎవరు ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ చూపించలేదు, చెప్పకపోయేదానికి హైదరాబాదు పివిఎస్యుబి ప్రభు గారు అని చెప్పేసి అతని కాంటాక్ట్ ద్వారా సంప్రదించి ముందు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీలో సభ్యత్వం జాయిన్ అయ్యాను. సభ్యత్వం జాయిన్ అయిన తర్వాత సార్ కొంచెం గైడెన్స్ ఇచ్చేవాడు, ఎట్లా చేసుకోండి అని. అలా అలవాటు. అక్కడ నుంచి మన లోకల్గా తమ్మ శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత సుధాకర్ రెడ్డి గారు, చీరాల స్టూడియో సురేష్ గారు, కాకినాడ మా బెస్ట్ ఫ్రెండ్ అతను ఉన్నారు సరస్వతి గారు, అతనికి ఏజీ 85 ఉంటాయి. అతను మంచి యాక్టివ్గా ఉంటాడు, అతను ఎక్కువ వైల్డ్ లైఫ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళతో ఫోన్లో సంప్రదించడం, వీళ్ళు ఉంటే ఖాళీ టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం నేర్చుకుంటూ ఉంటాను.
అట్లా జరుగుతూ ఉండేది. అంటే మీకు వచ్చిన ఫస్ట్ అవార్డు ఏది సార్? నాకు వచ్చిన ఫస్ట్ అవార్డు బీచ్లో ఒక చిన్న బాబుకి వాళ్ళ మదరు డ్రాయర్ తీస్తుంది స్నానం చేయించడానికి. దానికి అనుకోకుండా క్లిక్ చేశాను. అప్పుడు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ వాళ్ళు క్వార్టర్లీ కాంపిటీషన్ పెట్టేవాళ్ళు. ప్రతి 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పెట్టేవాళ్ళు. దానికి పంపించాను. దానికి పంపిస్తే సెకండ్ అవార్డు వచ్చింది. అలాగే అక్కడే సముద్రం ఒడ్డునే ఒక చిన్న పాపతోటి వాళ్ళ ఫాదరు వలలో నుంచి చేపలు తీయటం జరిగింది. ఆ పాప కూర్చొని ఏరుతుంది పాపని. దాన్ని తీశాను. దానికి ఫస్ట్ అవార్డు వచ్చింది. ఆ ఫోటోని అమెరికా వాళ్ళు తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఆ ఫోటో నాకు ఫోన్ చేసి నన్ను అడిగి ఆ ఫోటో తీసుకొని దాని మీద వాళ్ళు కవితల పోటీలు పెట్టుకున్నారు. అంటే మీ ఫోటోగ్రఫీ మీద కవితల కాంపిటీషన్ కూడా జరిగింది. జరిగింది. సరే, అంటే ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ లేదా ట్రైబల్ ఫోటోగ్రఫీలో మీరు ఎలాంటి సీనరీస్ కి లేదా ఎలాంటి ఆబ్జెక్ట్స్ కి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? ఇప్పుడు ట్రైబల్ అంటే అరకు ఒడిశా, అంటే అరకు అంటే ట్రైబల్స్. అది వచ్చేదలికి దాని సీజన్ డిసెంబర్ టు జనవరి, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి. మిస్ట్ టైంలో వెళ్తాం. అక్కడ వాటర్ క్యారియర్ కానీ అక్కడ ఉండే వాతావరణం కానీ ఎక్కువ మిస్ట్ ఉండాలి. అంటే మంచుతో కూడిన ఏరియా ఉంటే పిక్చర్స్ మంచిగా వస్తాయి. అది అయిపోయిన తర్వాత ట్రైబల్ బోండాస్ అంటే వాళ్ళ జీవన విధానం, వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలాంటి డ్రెస్సింగ్ చేసుకుంటారు. వాళ్ళు ఎక్కువ డ్రెస్సెస్ వాడరు, అంతకుముందు వాడేవాళ్ళు కాదు. ఇప్పుడంటే కల్చర్ మారింది కాబట్టి వాళ్ళు కూడా మారుతున్నారు. వాళ్ళు పూసలతోటే వాళ్ళు మొత్తం ఒంటి నిండా పూసలతోటే కప్పుకుంటారు. దాని వాళ్ళ కల్చర్ మొత్తం క్యాప్చర్ చేసేవాళ్ళు. వాటి మీద చాలా అవార్డ్స్ వస్తాయి. సో అంటే మీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి సార్ ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ మీ జర్నీలో? బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏది మీకు? నాకు ఒకటని కాదు, నాకు అన్నీ పెద్దయ్యాయి. ఎన్ని కాంపిటీషన్స్లో మీరు ఆల్మోస్ట్ 184 అవార్డ్స్ దాకా మీరు రిసీవ్ చేసుకున్నారు. నేషనల్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అవ్వచ్చు. ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు సక్సెస్ ఎంత రేట్ ఉంటుందో ఫెయిల్యూర్ కూడా అంతే ఉంటుంది. సో అలాంటి ఫెయిల్యూర్స్ మీరు ఏమైనా ఫేస్ చేశాను. కొన్ని ఏమన్నా చెప్తారు? అది ప్రతి ఒక్క కాంపిటీషన్ పెడితే మనకి అవార్డు వచ్చింది అది గ్యారెంటీ ఉన్నది. ఇప్పుడు నేషనల్కు మన భారతదేశం వరకే పెడతారు. అది ఇంటర్నేషనల్కు కొన్ని కంట్రీస్ వరకు పాల్గొంటారు. 20-30 కంట్రీస్, ఒక్కోసారి 40-50 కంట్రీస్ కూడా పాల్గొంటారు. అందులో మన ఫోటో వాళ్ళతోటి ధీటుగా పోటీ చేసి అవార్డు రావటం అంటే ఒక్కొక్కసాట వచ్చింది, ఒక్కొక్కసాట రాదు. ఒక్క ఫోటోకి రావాలంటే వెళితే గోల్డ్ మెడల్ రావాలని నా కోరిక, టార్గెట్. అంటే మరి ఫెయిల్ అయినప్పుడు మీరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకోగలుగుతారు లేదా ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు దాన్ని? ఫెయిల్ అయినప్పుడు హ్యాపీగానే ఉండాలి, పాస్ అయినప్పుడు హ్యాపీగానే ఉండాలి. ఫెయిల్ అయ్యాము అని చెప్పేసి మనం నిరాశ పడకూడదు కదా. ఎందుకు ఫెయిల్ అయ్యాము అని చెప్పేసి ఇంకా దానికి లోతుగా వెళ్ళి ఇంకా కొంచెం ఏదన్నా మార్పు చేర్పులు చేసుకొని ఇంకా వెరైటీగా ఏదైనా ఫొటోస్ తీసుకొని మనం వాటికి పంపించడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మీరు వ్యవసాయం నుంచి ఫోటోగ్రఫీ అంటే ఏంటో తెలియని ఒక ప్లేస్ నుంచి ఇప్పుడు మీరు డాక్టరేట్ కూడా రీసెంట్గా రిసీవ్ చేసుకున్నారని విన్నాము. అవును. సో ఇది మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీ మాటలో దీన్ని ఎలా చెప్తారు మాకు? అది డాక్టరేట్ అనేది చివరి క్షణం వరకు నాకు తెలియదు. నేను వేరే అవార్డుకి అప్లై చేశాను. వాళ్ళు ఫోన్ చేసి మీ డీటెయిల్స్ మొత్తం పెట్టమన్నారు. నాకు దాదాపు ఆ టైంలో 185 అవార్డ్స్ వచ్చాయి. 185 అవార్డ్స్ లిస్ట్ ఇచ్చేసాను. కొన్ని పిక్చర్స్ పంపిస్తే మీరు వస్తారని అడిగారు. వస్తాను సార్ అని. సరే మీరు కంపల్సరీ రావాల్సిందే అని అన్నారు. 2 రోజులు ఉన్నందుగా మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. అది ఏదో లెటర్ కూడా పంపించారు, మీకు డాక్టరేట్ ఇస్తున్నాము, మీరు కంపల్సరీ రావాలని. నేను అప్పుడు హ్యాపీగా మా ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకున్నాను. డాక్టరేట్ అంటే ఒక ఇది కదా, చాలా అంటే చాలా డెడికేషన్తో వర్క్ చేస్తే కానీ అది డాక్టరేట్ అనేది రాదు. చాలా గ్రేట్ థింగ్ సార్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మీకు. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే ఇప్పుడు మీరు ఫోటోగ్రఫీ అంటే ఎలా సార్? ఓన్ ఎక్స్పెన్సెస్తోనే వెళ్తారా లేకపోతే ఏదైనా సపోర్ట్ ఉంటుందా? సపోర్టింగ్ ఏముండదు, ఓన్ ఎక్స్పెన్సెస్తోనే మీరు ఫోటోగ్రఫీ అంతా కవర్ అవును. సో
సో మరి ఎప్పుడన్నా అనిపించిందా సార్, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అరే ఎందుకు ఈ ఫోటోగ్రఫీ తీయడం అని ఎప్పుడన్నా అనిపించిందా సార్? అనిపించినా కానీ మనం వెళ్ళలేదనుకో, ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి ఆలోచిస్తాం. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే వెడ్డింగ్ సీజన్ ఉన్న 4 రోజులు వెడ్డింగ్స్ తీసుకుంటాం. వెడ్డింగ్స్ అయిపోయిన తర్వాత 3 నెలలు 2 నెలలు వెడ్డింగ్స్ ఉండవు కదా, ఆ టైంలో ఈ వెడ్డింగ్స్తో వచ్చిన డబ్బులు కొంత ఇంట్లో ఇస్తాం, ఆ కొంత మాకు కావాల్సిన వస్తువులు వాటికి సమకూర్చుకుంటాం, కొంత ఇలా టూర్లకి పెట్టుకుంటాం. మా సొంత ఖర్చులతో వెళ్తాం కానీ వేరే వాళ్ళు ఎవరు మాకు సపోర్టింగ్ ఇచ్చి వెళ్ళమని చెప్పేది ఎవరు లేరు. మేము వెళ్ళేసి మేము చూసుకొని మేమే లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం, మేమే చేసుకుంటాం. ఒక్కొక్క టూర్కి వెళ్ళాలంటే కొంతమంది మాకు వర్క్షాప్లో పెడతా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే 15,000, 20,000, 50,000, 30,000 కూడా పెడతారు. అవి కట్టేసి కంపల్సరీ వెళ్ళాలనుకుంటే అంటే వర్క్షాప్ లో పార్టిసిపేట్ చేయడానికి ముందే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయాల్సింది. వాడు 3 days 4 days పెడతారు. పేమెంట్ చేస్తే వాళ్ళు మనకి ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డు ఉన్న వాళ్ళు అక్కడ ఫొటోస్ తీయడానికి ఎంట్రీ పాస్ టైం. మరి ఇప్పుడు అంటే ఓన్ మనీ పెట్టుకొని మరి వెళ్తున్నారు కదా, మరి ఫ్యామిలీ పరంగా మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ఫ్యామిలీ పరంగా అంటే సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఉండబట్టే మనకి ఇన్ని అవార్డులు వచ్చింది. సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఇంక ఎంకరేజ్ చేస్తారు. ఒకవేళ వెళ్ళలేదు అనుకో, ఎందుకు వెళ్ళలేదు, దేనికి వెళ్ళలేదు అంటే డబ్బులు లేవు అని చెప్పేసి అన్నాను అనుకో, తన దగ్గర ఉన్న డబ్బులు కూడా కొంత ఇచ్చి నువ్వు వెళ్ళి ముందు, ఎందుకంటే మనకు అవార్డు వచ్చిందంటే వాడికి గుర్తింపు వచ్చింది కదా, వాడికి గుర్తింపు ఉన్నట్టు. వాళ్ళ సపోర్ట్ లేదు మనం ఎంత దూరం ఎంత జర్నీ చేయలేము, వాళ్ళ సపోర్ట్. సో అంటే ఈ ఫోటోగ్రఫీలో మీ గోల్ ఏంటి సార్? అంటే మీరు ఏ పొజిషన్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారు? అంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తున్నాం. వెడ్డింగ్లో మంచి మంచి పిక్చర్స్ చేస్తాం, అన్ని చేస్తాం. అంటే వైల్డ్ లైఫ్కి వెళ్ళాలంటే మనకి కావాల్సింది ఏంటంటే మనకి కెమెరాకి సంబంధించి లెన్సులు కానీ ఇవన్నీ కావాలి. అటు వెళ్ళాలంటే కొంచెం చాలా ఖర్చుతో కూడిన పనులు. అది వైల్డ్ లైఫ్ ఫోటోలు తీయాలని చెప్పేసి నా కోరిక. డీప్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా వెళ్ళాలి. ఇప్పుడు వైల్డ్ లైఫ్ అంటే ఇప్పుడు లోకల్ తీస్తున్నాం, నేచర్ తీస్తున్నాము, మ్యాక్రో తీస్తున్నాము. ఉండా కెమెరాతోటి మన లోకల్ ఫారెస్ట్లో తిరిగి చిన్న చిన్న పక్షులు కానీ ఇవన్నీ తీస్తూ ఉంటాం. కానీ వైల్డ్ లైఫ్కి వెళ్ళాలి, ఇంకా మంచి మంచి ఫోటోలు తీయాలని చెప్పేసి డ్రీమ్. అంత దూరం వెళ్ళాలంటే మనకి లెన్సులు కావాలి, మంచి కెమెరా కావాలి, ఎవరైనా సపోర్ట్గా ఉండాలి. నేను నికాన్ D750 వాడుతున్నాను. సో అంటే ఇప్పుడు మీరు మ్యాక్రో ఫోటోగ్రాఫర్ కూడా అని విన్నాము నేను. సో ఈ మ్యాక్రో ఫోటోగ్రఫీ అంటే చిన్న ఆబ్జెక్ట్స్ అంటే డిస్టెన్స్లో మనము ఫోటోగ్రఫీ షూట్ చేస్తాము. దాంట్లో చాలా ట్రబుల్స్ ఉంటాయి. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పిక్చర్ మిస్ అవ్వచ్చు. సో అలాంటి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మనకి మ్యాక్రో దొరకాలంటే కష్టం, మనకు కష్టం. మనం వెళ్ళేటప్పుడు చూడాలి. ఎక్కడ ఏదన్నా చిన్న పురుగు దొరికింది అనుకో, అది దీన్ని తీయాలి, ఎలా తీయాలి, దానికి మెదలుకొని మనం ఏం కదలకుండా కూర్చోవాలి. అది ఒకసారి వెళ్ళిపోయింది, మనం చూసి వెళ్ళిపోయింది. మనం కాముగా కూర్చున్నాం అనుకో, అది తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చింది. నా దగ్గర మ్యాక్రో లెన్సులు లేవు. ఉన్న కెమెరాలోనే క్లోజ్అప్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ క్లోజ్అప్ ఆప్షన్ తోటి దాన్ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఎన్ని అవార్డ్స్ అంటే లైక్ ఎన్ని ఫోటోగ్రఫీస్ తీశారు? ఫొటోస్ తీయటం కొన్ని స్పెషల్గా వైల్డ్ లైఫ్ కావచ్చు, ట్రైబల్ కావచ్చు, ఒక కౌంట్ ఉంటుంది కదా ఇన్ని ఫొటోస్. అది చెప్పలేము, అది కొన్ని వేల ఫొటోస్ దాంట్లో ది బెస్ట్ గా మీ హార్ట్ కి కనెక్ట్ అయినవి ఏమన్నా? అన్ని నేను తీసిన ప్రతి ఒక్క ఫోటో హార్ట్ కి కనెక్ట్ చేసి. మనం 100 పెళ్లిళ్ళు తీసినా మనకు సంతోషం ఉంది. వాళ్ళు ఇస్తారు, లక్షలు మనకు డబ్బులు ఇస్తారు. వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు, మన వస్తువు వాళ్ళకి ఇస్తాం. అదొక భాగం. మనం బయటికి వెళ్ళి వైల్డ్ లైఫ్కి వెళ్ళి ట్రైబల్ లైఫ్కి వెళ్ళి ఒక ఫోటో తీసామంటే ఆ ఫోటో తీసుకొచ్చి మనం మోనిటర్లో పెట్టుకొని చూసుకుంటే పడిన కష్టం మొత్తం పోయిద్ది, హ్యాపీగా ఉంటాం. ఇంత మంచి టాలెంట్ ఉంది. సో అంటే
ఇక్కడ ఏమీ లేని ఏరియాలోనే మీరు ఇంత పాపులారిటీ, ఇన్ని అవార్డ్స్, డాక్టరేట్ రిసీవ్ చేసుకున్నారు. సో హైదరాబాద్ లేదా బెంగళూరు, ముంబై లాంటి మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్తే మీకు మంచి డిమాండ్ ఉంటుంది కదా, మరి ఎప్పుడు అంటే మీకు ఆఫర్స్ ఏం రాలేదా, లేదా మీరు వెళ్ళాలని ఏం అనుకోలేదు? ఆఫర్స్ వచ్చినాయి, రమ్మంటారు, ఫ్రెండ్ సర్కిల్ రమ్మంటారు. కానీ ఉండా ఊరిని వదిలిపెట్టి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది. ఏదైనా సరే ఉండా చోటే సాధించాలి. ఉన్న ఊరి పేరు నిలబెట్టాలి. అది బయట ఊరు వెళ్ళి అక్కడ కష్టపడి చేసే కంటే ఉండా ఊర్లోనే ఉంటే, ఇప్పుడు వెడ్డింగ్స్ ఉన్నాయి, కంపల్సరీగా నాకు వస్తూ ఉంటాయి. ఎక్కడ మారుమూల ముత్తాయిపాలెంలో ఉన్నా నాకు వచ్చే వెడ్డింగ్స్ నాకు వస్తూనే ఉంటాయి. సో అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు సార్? మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీలో నేను, మా మిస్సెస్, మా అబ్బాయి, మా బాబు. ఓకే. సో మీ ఫోటోగ్రఫీ ప్రొఫెషన్ అంటే మీరు ఎవరికైనా ఇంకా నేర్పిస్తున్నారా ఇప్పుడు ప్రెసెంట్? ఆల్రెడీ ఒక 4-5 నేర్చుకున్నారు. ఓకే. సో అంటే వాళ్ళు ఏ ఫీల్డ్ సార్? అంటే ఈ వైల్డ్ ఫోటోగ్రఫీనా లేదా నార్మల్ ఫోటోగ్రాఫరా లేకపోతే? వాళ్ళ హాబీతో నేర్చుకున్నారు. హాబీతో నేర్చుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళు ప్రోగ్రామ్స్ చేసుకుంటారు. స్టూడియోస్ పెట్టలేదు, అమెచ్యూర్గా ఇంటి దగ్గర ఉండి వెడ్డింగ్స్ చేసుకుంటారు. వాళ్ళకి ఏదన్నా అవసరం అయితే ఫోన్ చేస్తే నేను సపోర్ట్ ఇస్తాను. నేను ఫోన్లోనే వాళ్ళకి సూచనలు, సలహాలు చెబుతూ ఉంటాను. సార్ ఇప్పుడు మీరు షూట్స్ కోసము అంటే ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ లేదా ట్రైబల్ ఫోటోగ్రఫీకి అవుట్ సైడ్ స్టేషన్స్, అవుట్ సైడ్ ఏరియాకి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో ప్రతి చోట మన లాంగ్వేజే ఉంటుందని లేదు. ముఖ్యంగా మీరు చెప్పినట్టు ట్రైబల్లో అసలు వాళ్ళకి మన లాంగ్వేజే తెలీదు. సో అక్కడ వెళ్ళి మీరు ఏదైనా ఫోటోషూట్ చేయడానికి ఒక 2-3 days స్టే చేయాల్సి వస్తే మీకు స్టేకి కానీ లాంగ్వేజ్కి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారా? ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ నుంచి మేము ఒక టీంకి వెళ్తాం. టీంకి వెళ్ళినప్పుడు మాలో ఎవరొకరు వాళ్ళకి అంతకుముందు వెళ్ళేసి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే అక్కడ లోకల్గా తెలిసిన వాళ్ళు ఎవరొకరు ఉంటారు. వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం. వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళు పక్కన పెట్టుకొని మేము షూట్కి వెళ్తాం. ఇప్పుడు మీరు ఫోటోగ్రఫీ తీసేప్పుడు అంటే వైల్డ్ లైఫ్ కావచ్చు, ట్రైబల్ కావచ్చు, మీ బ్రెయిన్లో ఎక్కువగా కాన్సెప్ట్ ఏది ఉంటుంది సార్? అంటే చెట్లను ఫోకస్ చేస్తారా, నేచర్ని ఫోకస్ చేస్తారా, సీనరీని ఫోకస్ చేస్తారా? ఏది ఎక్కువ మీరు ప్రయారిటీ ఇస్తారు? అది అక్కడ వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు ట్రావెల్లో ఏదైనా దొరకవచ్చు. ఇప్పుడు ల్యాండ్స్కేప్ దొరకవచ్చు, మ్యాక్రో దొరకవచ్చు, లేకపోతే ఏదైనా ట్రైబల్స్ ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉంది, అక్కడ ఏదో వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఫోటోలో ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి, ఒక స్టోరీ ఉండాలి. ఒక స్టాండింగ్ పెట్టి నిలబెట్టి ఫోటో తీస్తే అది ఫోటో కాదు. దాంట్లో ఏదో ఒకటి ఒక స్టోరీ ఉండాలి. స్టోరీ ఉంటేనే అది పిక్. మన పిక్చర్ చూడంగానే వాళ్ళకి అర్థమైపోవాలి, ఎదుటోళ్ళకి కూడా అర్థమైపోవాలి, ఈ స్టోరీ ఇది అని చెప్పేసి వాళ్ళకి అర్థం అవ్వాలి. మాటల్లో తెలుస్తుంది. అలాగే రీసెంట్గా మీకు కెమెరా మీద ఎంత డెడికేషన్ ఉందో మీ టాటూ ద్వారా మాకు తెలుస్తుంది. మీరు కెమెరా టాటూ కూడా వేయించుకున్నారని విన్నాము. ఒకసారి మా కోసం చూపిస్తారా? ఎందుకంటే వచ్చి ఇన్ని అవార్డులు తీసుకొచ్చి ఇంత దూరం తీసుకొచ్చింది నా లైఫ్ కెమెరా. నా లైఫ్ని మరి నా ఒంటి మీద ఉండాలి కదండి. అది సో దీంట్లోనే తెలుస్తుంది సార్ మీకు ఎంత డెడికేషన్ అయ్యి ఫోటోగ్రఫీ అంటే. సో మీరు అనుకున్న వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో మీ జర్నీ స్టార్ట్ చేసి ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో కూడా డాక్టరేట్ వరకు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం సార్. తప్పకుండా సుమన్ టీవీ తరఫున మీకు విషెస్ తెలియజేస్తున్నాము. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ సార్. థ్యాంక్ యూ.